ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు శస్త్రచికిత్స జరిగింది. ఈ విషయాన్ని ఎమ్మెల్సీ పి హరిప్రసాద్ వెల్లడించారు. కొన్ని నెలలుగా ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ శుక్రవారం అధికారులతో చర్చిస్తున్న సమయంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వ్యక్తిగత వైద్యుల సలహాతో హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి వెళ్లి వివిధ పరీక్షలు ఎంఆర్ఐ చేయించుకున్నారు పవన్. ఆ తర్వాత ఈఎన్టీ వైద్యులు పవన్ కు శస్త్రచికిత్స నిర్వహించారు. 10 రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని పవన్ కళ్యాణ్ కు సూచించారు. పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. అతి త్వరలో సంపూర్ణ ఆరోగ్యం, నూతన ఉత్తేజంతో తిరిగి రావాలన్నారు. వైద్యుల సూచన మేరకు విశ్రాంతి తీసుకోవాలని పవన్ కు మంత్రి నారా లోకేష్ సూచించారు. రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమమే ఆశాశ్వాసగా పనిచేస్తున్నారని తెలిపారు. త్వరలో పూర్తి ఆరోగ్యవంతులై ప్రజాసేవకు పునరంకితం కావాలని ఆకాంక్షిస్తున్నారని లోకేష్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఆ ట్వీట్ కూడా మనం చూస్తున్నాం. పవన్ కోలుకుంటున్నారని ఆయన భార్య అన్నా లెజ్నోవా తెలిపారు. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టారు. నిన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శస్త్రచికిత్స జరిగినటువంటి సిచ్యువేషన్ తెలిసిందే. అయితే ఆయన ప్రెసెంట్ కోలుకుంటున్నారని చెప్పి ఆయన భార్య కూడా ట్వీట్ చేసినటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కాంతి ద్వారా తెలుసుకుందాం. కాంతి, ప్రెసెంట్ ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత కండిషన్ ఏ విధంగా ఉంది? ఏదైనా హెల్త్ బులెటిన్ గానీ లేదంటే అన్నా లెజ్నోవా ఇప్పటికే చెప్పారు కోలుకుంటున్నారని చెప్పి, ఎన్ని రోజులు టైం పెట్టే అవకాశం ఉందనుకోవచ్చు? ఆశ, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గత కొన్ని రోజులుగా ఆరోగ్య సమస్యలతోటి ఇబ్బంది పడుతూ ఉన్నారు. అయితే ఈ ఇబ్బంది పడుతూనే ఆయన పాలనాపరమైనటువంటి విషయాల్లో ఏదైతే బిజీగా ఉండడం కారణంగా హాస్పిటల్ కి వెళ్లి చికిత్స తీసుకునే దానికి ఆయన కొంత టైం కావాలని చెప్పి కోరినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆయన శుక్రవారం రోజు ఏదైతే అధికారులతోటి ఆయన చర్చిస్తున్న సమయంలో తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో వెంటనే ఆయనను హైదరాబాద్ లోని ఒక ప్రముఖ హాస్పిటల్ కి తీసుకెళ్లినట్టుగా తెలుస్తుంది. అక్కడ ఆయనకు టెస్టులు, ఎంఆర్ఐతో పాటు అన్ని టెస్టులు చేసిన తర్వాత ఆయనకు ఉన్నటువంటి సమస్య ఏదైతే ఉందో చెవికి సంబంధించి అంటే నర్వస్ కి సంబంధించినటువంటి ఒక సమస్యతో ఆయన బాధపడుతున్నట్లుగా జనసేన నాయకులు చెప్తున్నారు. అంటే ఇంటర్నల్ గా ఉన్నటువంటి సమాచారం ప్రకారం చెవి దగ్గర ఉన్నటువంటి ఒక పెయిన్ అది నర్వస్ కి కూడా ఇబ్బంది పెడుతుంది. చాలా తీవ్రమైనటువంటి సమస్య ఉండడంతో ఆయనకు సర్జరీ కూడా నిన్న సర్జరీ చేశారు. ఆయనను 2 రోజుల పాటు హాస్పిటల్లో ఉన్న తర్వాత ఇంటికి పంపిస్తామని చెప్పినట్లుగా తెలుస్తా ఉంది. ఇక ఒక 10 నుంచి 15 రోజుల పాటు అంటే పూర్తిగా కోలుకోపోయినప్పటికీ కూడా 10 నుంచి 15 రోజుల పాటు పూర్తి రెస్ట్ అవసరమని డాక్టర్లు సూచించినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన ప్రస్తుతం అంటే ఫ్రైడే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. నిన్న ఆపరేషన్ జరగడంతో ఈ రోజు కూడా హాస్పిటల్లోనే ఉన్నారు. ఇక రేపు ఆయన డిశ్చార్జ్ అయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. అయితే ఆయన పాలనాపరమైనటువంటి అంశాలకు సంబంధించి పక్కన పెట్టి ఏవైతే త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో, నూతన ఉత్తేజంతో తిరిగి రావాలి అని చెప్పి కోరుకుంటున్నారు. అయితే పూర్తిగా ఆరోగ్యవంతమై ప్రజాసేవకు పునరంకితం కావాలి అంటూ లోకేష్ ఎక్స్ లో ఒక పోస్ట్ ని కూడా చేయడం జరిగింది. ఇక దాంతో పాటు అన్నా లెజ్నోవా కూడా ట్వీట్ కి కామెంట్ కూడా చేయడం జరిగింది. అన్నా లెజ్నోవా కూడా ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ ఆరోగ్యంగా ఉన్నారు. ఆయన ఏదైతే ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా జరిగింది, ఆ ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా జరిగిన తర్వాత ఆయన పూర్తిగా కోలుకుంటున్నారు అంటూ కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే రేపు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది. ఇక 10 రోజుల పాటు పూర్తిగా రెస్ట్ లోనే ఉంటారు అని చెప్పి జనసేన వర్గాలు చెప్తూ ఉన్నాయి. ఆశ. రైట్ కాంతి, థాంక్స్ ఫర్ ది అప్డేట్.